హలో, ఏంటమ్మా భయం వేస్తుందా? మరి ఇదే తేలుతో నన్ను కుట్టించాలి అనుకున్నప్పుడు ఏమైంది ఈ భయం? నేను ఇలాగే బాధపడతానని నేను నీ పెళ్ళానని గుర్తుకు రాలేదా? తెలివి నీ ఒక్కడి సొత్తు కాదు, మాకు కూడా ఉంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేశావో వేప మండలికి బదులు హాకీ బ్యాట్స్ వాడాల్సి వస్తుంది. జాగ్రత్త. తెలివి నీ ఒక్కడి సొత్తు కాదు, మాకు కూడా ఉంది. ఈ మధుమతిని ఇంకా ఎంతకాలం భరించాలి? దీంతో మంచి అత్తలా ఎంతకాలం నటించాలి? దీని కడుపు పండి నాకు మనవడు పుడితే నా కోరిక తీరి 25 కోట్లు నా సొంతం ఎప్పుడవుతాయి? వీళ్ళకు పెళ్లి జరిగి ఎన్ని రోజులైనా ఇంకా శుభవార్త చెప్పదే. ఏం చేయాలి? ఎలా తేల్చుకోవాలి? అనుసూయదేవి గారు, అనుసూయదేవి గారు. డాక్టర్ గారు మీరా? నమస్కారం అండి. నమస్తే నమస్తే, కూర్చోండి. ఏ లత, తులసి, శిరీష, మధు, రండి రండి. గారు ఈవిడ మన డాక్టర్ రమాదేవి. నమస్తే అండి. నేను చెప్పాను కదా డాక్టర్ గారు, నా చిన్న కోడలు మధుమతి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ డాక్టర్ గారు సిటీలోనే నంబర్ 1 గైనకాలజిస్ట్, అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా. మన తులసిని టెస్ట్ చేయించడానికి పిలిపించాను. పనిలో పనిగా మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చూపించుకోండి డాక్టర్ గారి దగ్గర. అయ్యో, నాకేం ప్రాబ్లమ్స్ లేవు అత్తయ్య గారు. అదే అయ్యో అయ్యో పిలిపించిందా నీకోసం అమ్మా? అదే 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 లేదు. నాకోసం ఎందుకు అత్తయ్య గారు? అంటే నువ్వు ఈ మధ్య సరిగ్గా తింటలేదు కదమ్మా, ఒకసారి ఫుల్ గా చెకప్ చేయిద్దామని రమ్మన్నాను. డాక్టర్ గారు నాకు బాగా తెలుసు, మన ఇంట్లో ఎంత మందికి చెక్ చేసినా ఫీజు ఒక్కటే. అలాంటప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి? ఓ, ఫీజ్ కవర్ చేయడానికా? అయితే ఓకే అత్తయ్య గారు. డాక్టర్ గారు నన్ను ఫస్ట్ చెకప్ చేయండి. అలాగేనండి. రండి లోపలికి వెళ్దాం. రండి 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 రండి. చూడు, 2000 ఫీజు ఇచ్చి నిన్ను మా ఇంటికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసండి. మధుమతిని చెకప్ చేసి నెల తప్పిందో లేదో తెలుసుకోవడానికి. అంతేకాదమ్మా, నువ్వు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నావని కానీ, అందుకు నేను నిన్ను పిలిపించానని కానీ ఆ మధుకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలియనివను మేడం. నువ్వు అలా చెకప్ చేస్తున్నావేంటని అడిగితే, కొత్తగా పెళ్ళయింది కాబట్టి జనరల్ గా చేస్తున్నానని చెప్పు. అలాగే మేడం. సరే, వరుసగా 3 పంపించి లాస్ట్ లో మధుమతిని పంపిస్తాను. జాగ్రత్త, అది కాలాంతకురాలు. నువ్వు చెయ్యి పట్టుకుని రోగం చెప్తే అది నీ చూపుని బట్టి నీ మనసేంటో చెప్తుంది. పొరపాటున దానికి తెలిసిందో నీ హాస్పిటల్లో నువ్వే పేషెంట్ అవుతావు. నాకు తెలుసు కదా మేడం, మీకు కోపం వస్తే ఏం జరుగుతుందో. చెప్పింది నా గురించి కాదు, దాని గురించి. అంత తెరవద్దు, మూసి పంపిస్తాను.
అమ్మ తులసి, ముందు నువ్వు వెళ్ళు. అలాగే ఆ, అత్తయ్య. వెళ్ళు. కూర్చోమ్మ మధు. మీరు కూర్చోండి అత్తయ్య గారు. కూర్చో. మీరు అత్తయ్య గారు చూడటానికి గట్టిగా గుండ్రాయిలా ఉన్నారు. మీకేం రోగం అత్తయ్య గారు? రోగం ఏమీ లేదమ్మా. కాకపోతే ఏదైనా చెంప కనపడితే చెయ్యి ఇదిగో ఇలాగ పైకి లేస్తుంది. ఎందుకు అత్తయ్య గారు? ఎందుకు? ఎందుకు? అబ్బా ఇలా కొడితే గాని నా చెయ్యి ఇలాగ కంట్రోల్కి రాదు. అది తగ్గడానికి మందు రాయించుకున్నానులే. తిక్క కుదిరిందా? అవును, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతున్నారా? వాడుతున్నాను డాక్టర్ గారు. బాగా వీక్గా ఉన్నారు. టానిక్ రాసిస్తాను, 2 పూట్ల వాడండి. అలాగే డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగే. మందులు రాసిచ్చారు అత్తయ్య. నువ్వు వెళ్ళి పందుడు. ఇలా తను వెళ్ళు. అలాగే అత్తయ్య గారు. ఏమైందక్క? అది నగలు గుచ్చుకుంది. గుచ్చుకుంది. నమస్తే డాక్టర్ గారు. చెప్పమ్మా. ఏం చెప్పమంటారు? మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి. ఓ ప్రాబ్లమ్సా? మా ఆయన పేకాట ఆడడం మానట్లేదు డాక్టర్ గారు. ఆ? మా అత్తగారేమో ఆ మధుకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అబ్బో. ఫేస్ ప్యాక్ పెడితే ఓ గంట వరకు ఆరటం లేదు. వేసుకున్న మేకప్ చెమటకి 10 నిమిషాలు కూడా ఉండటం లేదు. ఇవే డాక్టర్ నా ప్రాబ్లమ్స్. నేను అడిగింది నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదమ్మా, నీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఓ హెల్త్ ప్రాబ్లమ్సా? హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే తిన్న తర్వాత ఆకలి వేయటలేదు డాక్టర్. ఆ? 2 గంటలు ఆకాల్సి వస్తోంది. అమ్మా, దానికి ఇంకా మెడిసిన్ రాలేదమ్మా. అవునా? ఇంకేమైనా ఉంటే చెప్పు. నేనెంతో కష్టపడి తిండి మానేసినా బరువు పెరుగుతూనే ఉన్నాను డాక్టర్. ఆ? మీరు తిండి మానేశారా? మీ డైట్ చెప్పండి. ఉదయం 2 ఇడ్లీలు, మధ్యాహ్నం 1 చపాతి, కొంచెం కూర, రాత్రికి 1 పుల్కా పప్పు. అంతేనా? అలా తినాలి అనుకుంటాను, కానీ ఆగలేక 10 ఇడ్లీలు, 10 దోశలు, ఆ? మధ్యాహ్నం 5 రోటీలు, 1/2 కేజీ రైస్, రాత్రికి 10 పరోటాలతో ఫుల్ మీల్స్. అంతే. బరువు కూడా అంతేనమ్మా, తగ్గదు. ఆ మీ డైట్ తగ్గేంత వరకు ఏది తగ్గదు. మరి మీరెందుకు? ఫీజు తీసుకోవడానికా? ఆ? అత్తయ్య గారు, నాకు డాక్టర్ నచ్చలేదు. మార్చేద్దాం. మనం వెళ్ళు. తెంగరదారా నువ్వు వెళ్ళా. అలాగే అత్తయ్య గారు. అలాగే ఒప్పుకుంటా వెళ్ళు. అబ్బా చెప్పండి డాక్టర్. నేను కాదమ్మా, నువ్వు చెప్పాల్సింది. ఏంటి ప్రాబ్లం? నాకు గుండెల్లో నొప్పి వస్తుంది డాక్టర్. ఆ? గుండెల్లో నొప్పా? ఎప్పుడొచ్చింది? రాత్రి కలలో. ఆ? కల్లోనా? అవును డాక్టర్, మందులు రాయండి. ఆ? ఎందుకు? మళ్ళీ కలలో గుండె నొప్పి వస్తే వేసుకోవడానికి. ఆ? వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయమ్మా, కల్లోకొచ్చి మందులు ఇస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఏది ఇప్పుడు ఒకసారి నా కలలోకి రండి. ఆ? ఇప్పుడెలా వస్తానమ్మా? మరి అప్పుడు ఎలా వస్తారు? అంటే మీరు నన్ను చీట్ చేశారు కదా. మీరు నాకు వద్దు తొండి. ఆ?
ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య గారు చీట్ చేస్తుంది ఆ డాక్టర్. నీ మొహం అమ్మ మధు, ఇప్పుడు నువ్వు వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య గారు. అయ్యో, వెళ్ళు వెళ్ళు. ఇంకాసేపట్లో నా మొక్కులు ఫలించాయో లేదో తెలుస్తుంది. వీళ్ళ కాపురం మీద ఒక క్లారిటీ వస్తుంది. రామ్మ మధు, అలా పడుకో. ఎందుకు? అది జస్ట్ జనరల్ చెకప్ అమ్మా, అంతే. అవసరం లేదండి, నార్మల్ చెకప్ చేయండి చాలు. నోనో, కొత్తగా పెళ్ళైంది కదా, జనరల్ ఫార్మాలిటీస్ అంతే. ఏదో తేడా కొడుతుంది. విషయం తెలియాలంటే కోఆపరేట్ చేయడమే బెటర్ ఏమో. నో, అలా చేస్తే మొదటికి మోసం వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. ఓ ఓకే, ఐ గాట్ ఇట్. కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం ఇవ్వు. అలాగే. కూర్చోమ్మా. ఓకే మధు, మీకే ప్రాబ్లం లేదు కాబట్టి మెడిసిన్స్ అవసరం లేదు. థ్యాంక్ యూ. పదమ్మా. అమ్మ మధు, చూపించుకున్నావు కదమ్మా? చెకప్ అంతా అయిపోయింది అత్తయ్య గారు. సరే సరే, నేను డాక్టర్ గారిని పంపించేస్తాను. అలాగే. రండి, పదండి. ఆ చెకప్ అయిపోయింది అత్తయ్య గారు. నువ్వే చెకప్ చేయించాలనుకున్నావో నాకు తెలుసులే. నీ కోరిక ఈ రోజుకి కాదు కదా, ఎప్పటికీ తీరదు. ఏమైంది? కాయ పండా? పుచ్చు. ఏంటి? ఆమె అసలు చెకపే చేయనివ్వలేదు. కాకపోతే ఆవిడ చెప్పిన సమాధానాలు బట్టి ఆవిడ ఇంకా నెల తప్పలేదు. నెల తప్పలేదా? ఎప్పుడు తప్పుతుంది? నా చేతుల్లో ఏముంటుంది మేడం? మీ కొడుకుని కోడల్ని అడగండి. ఉంటాను. అంటే నా ఆశ తీరటానికి ఆలస్యం అవుతుందన్నమాట. ఇక డాక్టర్లు నమ్ముకునే లాభం లేదు, దేవుణ్ణి నమ్ముకోవాల్సిందే. అర్జెంటుగా సంతాన లక్ష్మి పూజ చేస్తాను. సంతాన లక్ష్మ? ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని మనవణ్ణి వరంగా అడుగుతాను. అశో, నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఇంతగా ఆరాటపడుతున్నావంటే బిడ్డలు పుట్టడం కోసం ఏమైనా చేస్తావన్నమాట. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అసలు ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. సార్ చెప్పండి సార్. ఓకే సార్, ఆ డేట్స్ మా దగ్గర ఉన్నాయి సార్. యా యా ఓకే సార్. ఓకే ఓకే ఉంటా. ఏమైంది? అబ్బా కౌసు, ఏమైందండి? అయ్యో, ఈ టవల్ కట్టుకున్నారా?
అవును. ఇది నేను ఇప్పుడు మిరపకాయలు ఆరబెట్టానండి. అయ్యో నేను అర్జెంట్ గా వెళ్ళాలి. డైరెక్టర్ కిరణ్ వంశీని కలవాలి. ఆయన యోగి వేమన్ అని సినిమా తీస్తున్నాడు. నన్ను హీరోగా పెట్టుకుంటాడట. అయ్యో ఇప్పుడు ఎలాగండి? అల్లి టవల్లో నానబెట్టేశాను. ఏంటమ్మా మొద్దు సంగతులు? ఇలా వచ్చావేంటి? ఏముంది, చిన్న అనుమానం ఉందొద్దునా, అదేంటో తెలుసుకోవాలి. ఏంటమ్మా అది? మా అత్తయ్య గారు నన్నింటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నా మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. మిగతా కోడల కంటే నన్ను అభిమానంగా చూసుకుంటున్నారు. అలా చూసుకుంటే మంచిదే కదా మధు. మంచిదే, కానీ అనసూయాదేవి పైసా లాభం లేకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదు. అలాంటిది నా విషయంలో అంత మంచిగా మారిపోయిందంటే ఆలోచించాల్సిన విషయమే కదా. కరెక్ట్ సిస్టర్. మా అత్త నీతులు చెప్పిందంటే వెనకే గోతులు దౌతుంది. అంతేకాదు, నాకు అర్జెంటుగా పిల్లలు పుట్టాలని పదే పదే కోరుకుంటుంది. ఎందుకని అడిగితే మాట దాటేస్తుంది తప్ప గుట్టు విప్పట్లేదు. ఆమె గుట్టు విప్పే ఐడియా నా దగ్గర ఉంది సిస్టర్. ఏంటనే అది? ఆ దెబ్బకు నిజం చెప్పేస్తుంది. సూపర్ అన్నయ్య. ఈ ప్లాన్ తో మనవడు పుట్టాలని ఎందుకు కోరుకుంటుందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకేది మధు లేటు? ప్లాన్ అమలు చేసే. అలాగే వస్తాను. ప్రతి మనిషి తమ కోరికలు తీరాలని ఆరాటపడుతుంటాడు. అందుకు మీ మనసులో కోరికలు తీరాలంటే ముందు మీ పాపాలు పోవాలి. ఎలా పోతాయి స్వామి? ఎలా పోతాయి స్వామి అని టీవీ ముందు కూర్చొని కాలు ఊపుతున్న కొంతమందికి అనుమానం రావచ్చు. మంగళవారం రోజు 3 కిలోల గోధుమలు తీసుకొని గోధుమ రంగు ఉన్న బట్టలు కట్టుకొని గోధుమ రంగు స్కూటీ మీద వెళ్ళి గోధుమ రంగులో ఉన్న ఆవుకి పెట్టాలి. అలా పెట్టాక ఆవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం హోం అని శక్తి వంచన లేకుండా భజన చేశారనుకోండి, మీకున్న పాపాలన్నీ పోయి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. నేను చెప్పిన ఈ సూత్రాలన్నిటినీ పాటిస్తూ అమ్మ మధు, ఈ స్వామీజీలు చెప్పేవన్నీ నిజంగా జరుగుతాయంటావా? ఆయన ఏం చెప్పారు? మన మనసులో కోరికలు తీరాలంటే ఆవుకి గోధుమలు పెట్టి దాని చుట్టూ ఓహం ఓహం ఓహో అని భజన చేయమన్నారు. అలా చేస్తే మనవడు పుట్టాలన్న నా కోరిక నెరవేరుతుందట. ఆ భజన చూసి ఆవుకి భయం వేసి కొమ్ములతో కుమ్మిందంటే మనవడు పుట్టడం కాదు, మరణించి మరో చోట పుట్టాల్సి ఉంటుంది. అమ్మో! మరైతే నాకు మనవడు పుట్టాలని నా కోరిక తొందరగా తీరే మార్గం లేదా తల్లి? ఉన్నత్తయ్య గారు. ఏంటో తల్లి? అదేమిటంటే ఓ 1000 మందికి అన్నదానం, ఓ 100 మందికి వస్త్రదానం, ఓ 10 మందికి గోదానం, నాలాంటి వాళ్ళకి భూదానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆస్తులన్నీ పోయి అలా అడుగు తినాల్సి ఉంటుంది. కోరికలు తీరే రూట్ చెప్తాడని చూస్తే ముష్టెత్తుకోవడానికి మార్గం చెప్తున్నాడు. నువ్వు చెప్పమ్మా, ఏంటా మార్గం? పక్క వీధిలో దోమతెర స్వామి అని హిమాలయాల నుంచి వచ్చారట. ఆయన దగ్గరికెళ్ళి మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఆయనతో చెప్పుకుంటే మన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయట. నిజమా? అవునత్తయ్య గారు. నా ఫ్రెండ్ నిన్ను వెళ్ళి తను చేసిన పాపాలన్నీ అలాగే తన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పిందట. అంతే, ఆయన ఆశీర్వచనం తీసుకుని అక్కడి నుంచి బయటికి రాగానే దాని కోరిక తీరిపోయిందంట. మరి ఆయన దక్షిణగా ఏం తీసుకుంటారో? అయ్యో, మనం ఎంత ఇస్తే ఎంత తీసుకుంటారట, డిమాండే చేయరట.
అయితే వెంటనే వెళ్దాం. నేను వెళ్ళి చీర మార్చుకొస్తాను. అలాగే. అత్తయ్య, నాకు కొడుకు ఎందుకు పుట్టాలని కోరుకుంటున్నారో ఇంకాసేపట్లో తెలుసుకుంటానులే. మీ ప్లాన్ తిప్పి కొడతాను.